మూసీ పరివాహక ప్రాంతాల్లో నిద్రచేసిన బీజేపీ నేతలు సీఎం రేవంత్ రెడ్డిపై ఫైర్ అయ్యారు. పేదల ఇళ్లు కూల్చి మంచి పేరు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. ప్రజలు ఇబ్బందులు పడుతున్నా మూసీ బాగు చేస్తామండం తుగ్లక్ చర్య అని అన్నారు. మూసీకి కృష్ణా గోదావరి నీటిని ఎలా తెస్తారని ప్రశ్నించారు బీజేపీ నేతలు. రేవంత్ రెడ్డి గారి సమయము 5 ఏళ్లు ఇస్తే 1 సంవత్సరం పూర్తయిపోయింది. డిపిఆర్ రావడానికి 2 ఏళ్లు పడుతుంది. ఆయన ఇచ్చినటువంటి జీవో ప్రకారం 3 ఏళ్లు పోతుంది. ఆయన మిగిలింది 2 ఏళ్లు. ఆ 2 ఏళ్లలో 1 సంవత్సరం ముందే ఎలక్షన్స్ వస్తాయి. ఎందుకంటే ఎలక్షన్ వాతావరణం ప్రారంభమవుతుంది. సంవత్సరం ముందు నుంచే ఎలక్షన్ సంబంధించినట్టు మూడు వచ్చేస్తుంది. ప్రజలందరూ కూడా దాంట్లో ఉంటారు. ఆ మధ్యలో మిగిలింది 1 సంవత్సరం. ఈ సంవత్సరం లోపల కృష్ణా నీళ్ళు ఎట్లొస్తాయి ఇడికి, ఈ యొక్క మూసి ఇంటి పక్కకు, గోదావరి నీళ్ళు ఇక్కడి నుంచి గలగల ఏ రకంగా పాదాడుతుంది, ఇది ముఖ్యమంత్రి గారు చెప్పాలి. అధికారం వచ్చిన తర్వాత కాంట్రాక్టుల జోబులు నింపడానికి మార్గాలు అన్వేషిస్తున్నారు. అందులో భాగంగానే ఈ యొక్క మూసీ ప్రక్షాళన బీజేపీ వ్యతిరేకం కాదు. మూసీ శుద్ధీకరణ చేయాలి, పారిశుద్ధ్యంతో నీటి ప్రవహింపజేసేలాగా నల్గొండ ప్రజలకు కూడా, భాగ్యనగర్ ప్రజలకు కూడా ఉపశమనం కలిగించాలి. మూసీ కాలువకు 2 వైపులా ప్రహరీ గోడలు నిర్మించి కొద్దిగా 2 వైపులా కూడా సుందరీకరణ చేసే అవకాశం ఉంది. కానీ పేదల ఇల్లు బుల్డోజర్లతో కూల్చివేస్తామని చెప్పి అహంకారపూరితంగా మాట్లాడడం ముఖ్యమంత్రి, మంత్రులు, ఇది దేనికి సంకేతం? అంటే మీ ప్రతాపం పేదల మీదనా అని ప్రశ్నిస్తే బీజేపీని కూడా విమర్శించారు. అటుపక్కకు ఇటుపక్కకు నీవు, నీ మంత్రులు, నీ ఎమ్మెల్యేలు రా, ఇక్కడి ప్రజలు కనుక మీరు చేసే పని బాగుంది రేవంత్ రెడ్డి గారు అంటే మేము ముక్కు నేలకు రాసి మా అన్ని ఆస్తులు వదిలిపెట్టిపోతాం, లేకపోతే నువ్వు ముక్కు నేల రాస్తావు అని చెప్పి అడుగుతా ఉన్నాను. ఇవాళ ప్రజలని సంప్రదించినోడు, ప్రజాభిప్రాయాన్ని గౌరవించినోడు, ప్రజలు ఏడుస్తుంటే పట్టించుకునేవాడు ఎట్లా ముఖ్యమంత్రి అవుతాడండి? మూసి ప్రక్షాళన చేసి తీరుతా అని చెప్పి ఒక తుగులకు లాంటి మాటలు మాట్లాడుతూ ఉంటే ఎవడు ఏం చేయాలి చెప్పు? వద్దు అంటే అతిక తింటా అంటే ఎవడేం చేస్తాడండి? రిటైర్డ్ అయిన ఉద్యోగికి బెనిఫిట్ ఇచ్చే దమ్ము లేదు నీకు. నువ్వు పెన్షన్ సకాలంలో ఇవ్వలేకపోతున్నావు. నువ్వు గక్కడ మీరుండి ఇవాళ ఉల్టా నేను 1,00,000 కోట్లు పెట్టి బాగు చేద్దాం అనుకున్నా, నువ్వైనా ఎట్లా బాగు చేస్తావు? ఎట్లా చేస్తావు నువ్వు? దీని మీద మణికొండ ఉంటుంది, నార్సింగ్ ఉంటుంది. నార్సింగ్ దగ్గర ఇంతకంటే సాఫ్ ఉంటాయి నీళ్లు. ఇక్కడ ఏమి నీళ్లు ఆల్రెడీ చెత్త, అక్కడ కాలువ ఒకటి వస్తుంది చూడండి. అక్కడి నుంచి దాని మీద ఇంకో పెద్ద కాలువ వస్తుంది. ఆ కాలువ ఎక్కడి నుంచి వస్తుంది అంటే జూబ్లీ హిల్స్ నుంచి, దుర్గం చెరువు నుంచి, మల్కం చెరువు నుంచి, మన నేక్దంపూర్ లా పెద్ద చెరువు, చిన్న చెరువు 2 పక్క నుంచి వస్తుంది. అది అన్ని మురికి కుంటలు. ఎస్టీపీలు చక్కగా పనిచేస్తారు. మీరు ఫస్ట్ దుర్గం చెరువు సాఫ్ చేయక ముందు ఫస్ట్ అది సాఫ్ చేయాలి. దాని తర్వాత మల్కం చెరువు, దాని తర్వాత నేక్దంపూర్, తర్వాత లాస్ట్ మూసి. అవి సాఫ్ చేస్తే మూసి ఆటోమేటిక్ సాఫ్ అవుతాయి. సాఫ్ చేసే చేత కాలేదు, మూసిని ఎట్లా చేస్తారు? మీరు చెప్పండి, ట్యాంక్ బండ్ సాఫ్ చేయకుండా మూసిని సాఫ్ చేయవస్తుందా? ఎందుకంటే ఇండస్ట్రియల్ పొల్యూషన్, సీవేజ్ అంతా పోయి ట్యాంక్ బండ్. ఆ చెరువులను సాఫ్ చేయకముందు మూసిని ఎట్లా సాఫ్ చేస్తారు?